దేవుడి పరిశుద్ధమైన వేద సంఘ కూడా ప్రవేశిస్తున్నాము. నా ప్రత్యేక మనుషులను తెలియజేస్తున్నాను. దేవుడు మాట్లాడిని బట్టి మరి గతించిన వారి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమంతా కూడా దేవుడు మనందరినీ కూడా బంధిస్తున్న ప్రేమించి ఎటువంటి అపాయాల కీడులు మనకు సంభవించకుండా మరి ఈ వర్షాకాలంలో దేవత దేవుడు మనందరినీ కూడా ప్రేమించిపోతున్నాడు. దేవుడు మనందరినీ కూడా కనుగరించిపోతున్నాడు. అందరిని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి జూలై మాసంలో మొదటి వారంలో 7వ నెలలో మరి ప్రభు మనందరినీ కూడా ప్రేమించి ఆరోగ్యాన్ని మరి చక్కని మరి రీతిగా దేవత దేవుడు మనకి కలుగు చేసిన కృపను బట్టి ఒకసారి మన రెండు చేతులకు దేవుని దగ్గర స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులారా, స్వామికమైన మరి సమయం మనం కూడా వచ్చింది కాబట్టి మరి కొన్ని నిమిషాలు లేఖన భాగాన్ని మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని దేవుని యొక్క మరి మనం చేస్తున్నాను. మరి దయచేసి అందరం కూడా బైబిల్ గ్రంథాలు చదువుదాం. ప్రతి ఒక్కరు కూడా కీర్తన గ్రంథం 101వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదువుకుని లేఖనాన్ని ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గములను నడుచువారు నాకు పరిచారకులకు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములు ఆడేవాడు నా కన్నులు ఎదుట నిలవాడు. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలన చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించాలని ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే మరి కీర్తన అక్కడ తెలియజేస్తున్నాడు. చెప్పిన మాట ఏంటంటే, నా యొద్ద నివసించినట్లు నేను దేశంలో మరి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాను. ఆ నమ్మకస్తులైన వారు ఎవరు? నాకు ఎవరున్నారు? నన్ను ఎవరు మరి ఉత్సాహంగా ప్రేమిస్తున్నారు? నన్ను ఎవరు సంతోషంతో సేవిస్తున్నారు? నన్ను ఎవరు భక్తితో మరి కనపరుస్తూ ఉన్నారు మరి అనేది ఈ యొక్క వచనాన్ని మనం చూసుకున్నాం. ప్రియులారా, అదేవిధంగా కీర్తన 122వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే ఈ అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోవచ్చు. మనం కూడా కీర్తన 122వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాటలు ఇక్కడ తెలియజేస్తుంది. దయచేసి యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా ప్రేమించేవారు వర్ధిల్లుదురు. చూడండి ప్రియులారా, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం అంటే ఏంటంటే పాడైపోతున్న పట్టణాల కొరకు మనం ప్రార్థన చేయాలి. పాడైపోతున్న జనాల కొరకు మనం ప్రార్థన చేయాలి. వసతులు లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమంగా ఉండాలి అంటే యెరూషలేము సంఘాన్ని ప్రభువారు ఏ రీతిగా ప్రేమించారు, మనము కూడా అదే మాదిరిగా మనము కూడా ప్రేమించాలి. క్రైస్తవులుగా మనము కూడా చేయవలసిన బాధ్యత ఏంటంటే ప్రియులారా, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దేవుని ప్రేమించేవారు ఏమవుతారంటే వర్ధిల్లుతూ ఉంటారు. వారి యొక్క జీవితాలు ఆ యొక్క పాడైపోయిన యొక్క మొక్కలు ఏమవుతూ ఉంటే ఆ నీళ్లు పోసి ఎప్పుడైతే దాన్ని పండిస్తూ ఉంటారో ఆ మొక్కలు చిగురాకు వల్ల ఎలా అయితే మరి నివసిస్తూ ఉంటాయో అలాగే మనము కూడా మరి యెరూషలేమును ప్రేమించే వారందరూ కూడా వర్ధిల్లుదురు. యెరూషలేము అంటే ప్రియులారా ఒక సంఘం. యెరూషలేము ప్రాంతంలో ఒక సంఘాన్ని ప్రభువులు ఏ రీతిగా ప్రేమించారు, మనము కూడా ఒక సంఘానికి కట్టబడి ఉన్నామంటే ఆ సంఘాన్ని అదే రీతిగా మనం ప్రేమించాలి. ఆ సంఘాన్ని అదే రీతిగా మనం మాదిరిగా చూపించాలి. ఎందుకంటే దేవుడు క్షేమాన్ని కోరుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ప్రభువారు ఏమి కోరుతున్నారంటే క్షేమంగా ఉండాలి. నా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి రావాలి. నా ప్రజలు ఎక్కడున్నా క్షేమంగా దేవుని ఆరాధించాలి. నా ప్రజలు ఏ యొక్క ప్రాంతానికి వెళ్ళినా వారు చక్కగా నివసించాలి అని యేసు ప్రభు గారు కోరుతూ ఉన్నారు. అందుకే చెప్తున్నారు, మీరందరూ కూడా యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే సంఘం పాడైపోతున్నది కాబట్టి మీ ప్రార్థనలు చాలా అవసరం అని యేసు ప్రభు గారు మన ముందుగానే చెప్తూ ఉన్నారు. ప్రియులారా, అసలు ఎందుకు
యెరూషలేము కొరకు ఎందుకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు? ఎందుకు అక్కడ మరి పట్టణాల్లో ఎందుకు అక్కడ జనాలు ఎందుకు నశించిపోతున్నారంటే దేవుడు ముందుగానే సంఘాన్ని ప్రేమించాడు. యెరూషలేము ప్రాంతాన్ని దేవుడు ప్రేమించాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఆ యొక్క సంఘం పాడవకూడదు, ఆ యొక్క ప్రాంతం పాడవకూడదు. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలి. మనము కూడా అంతే, ఆ యెరూషలేము సంఘము కూడా మనలాగానే మనము కూడా దేవుడు క్షేమంగా ఉండాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఎవరు కూడా పాడైపోవాలని దేవుడు కోరుకోవడం ఉన్నాయి, ఎవరు కూడా నశించిపోవాలని దేవుడు ఇష్టపడట్లే. ఎవరు కూడా మీరు మరి ఆహారం లేకుండా నివసించారు, మీరు ఏమీ కూడా లేకుండా మీకు ఏమీ కూడా ఉండకూడదని దేవుడు కోరుకోవడం లేదు. కానీ క్షేమం ఈరోజు ప్రతి ఒక్కరికి ఏముందంటే క్షేమం కరువైపోతుంది రోజుల్లో. ప్రియులారా, ఎవరికైనా బయటకు వెళ్ళి వచ్చి మరి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఏమీ లేదంటే వారికి భద్రత లేదు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా గొప్పతనం లేదు. ఎక్కడ చూసినా ప్రయాణాల్లో మనం అనుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు మనం వెర్రవెక్కిపోతూ ఉంటాం. మాకేంటి, మాకు చాలా ఉన్నాయని మనం వెర్రవెక్కుతాం. కానీ దేవుడు ఒక దెబ్బ పడితే మనం ఎందుకైనా పని చేస్తామండి? ఎందుకు కూడా మనము పని చేయలేము. ఎందుకంటే తగ్గించుకోవడం చాలా మంచిది, క్షేమంగా ఉంటాం. తగ్గించుకోకపోతే అనేకమైన నష్టాలు మనకు ఎదురవుతాయి, అనేకమైన కరువులు మనకు ఎదురవుతాయి, అనేకమైన ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. ఒకవేళ మన దూరదేశంలో ఎంతో మనం కష్టపడవచ్చు, కానీ దేవుడు వాటిని ఆశీర్వదించడు. ఎందుకంటే మనలో గర్వాతిశయాలు ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. క్షేమంగా ఉండాలి అంటే ఇవన్నీ తగ్గించు అణిగి మనకి ఉండాలని ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. అందుకే 7వ వచనం మనం చూసినట్లయితే, నీ ప్రకారములో నీకు నెమ్మది కలుగును గాక. నీ ప్రకారములు అంటే ఇక్కడ నీకు నీ యొక్క సరిహద్దుల్లో నీకు ఏమి కలగాలంటే నెమ్మది కలగాలి. నెమ్మది దేవుడు నీకు నెమ్మదిని ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకంటున్నాడు, నీకు క్షేమం కలుగును కాకని నేనందును. దేవుడు నీకు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నానని మరి ప్రభువారు చెప్తున్నారు. ప్రియులారా, ఎందుకంటే నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం, దేవుడు నీ కొరకు ఆశీనుడిగా మరి అక్కడ ఏర్పాటు చేయబడిన రాజ్యం నీ కొరకు అక్కడ మన కొరకు అనుగ్రహించబడింది. ఆ రాజ్యం కొరకు మనం ఎత్తబడాలి అంటే ప్రియులారా, దేవుని కొరకు మనం సిద్ధపరచబడాలి. అందుకే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే, ఇక్కడ ఎవరు సిద్ధపరుస్తున్నారు, ఇక్కడ ఎవరు దేవుని కొరకు సిద్ధపరుస్తున్నారు అనేది ఇక్కడ ఒకసారి మనం నేర్చుకుందాం. ప్రియులారా, దయచేసి అందరూ కూడా మత్తయి సువార్త మనం తెలుద్దాం. 25వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 34వ వచనాన్ని ఒకసారి ఇక్కడ మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. ఆ పిల్లలు దయచేసి చదువుకున్నందుకు కూడా. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారారా, లోపలికి రండి, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టిందని, డబ్బు కొంటిని, నాకు దాహం ఇచ్చిందని, పరదేశుల ఇంటిని నన్ను చేర్చుకుంటేని, దిగంబరుల ఇంటిని నాకు బట్టలు ఇచ్చిందని, రోగుల ఇంటిని నేను చూడవచ్చింది. దయచేసి ఈ అధ్యాయం ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు వారు చెబుతున్నారు ఏమనంటే, అప్పుడు రాజు తన కుడి వైపు ఉన్న వారిని చూచి, ఆ రాజు ఎవరండి? యేసు ప్రభు, రాజులకు రారాజు ఆయన చెప్తున్నాడు. ప్రభు వారు చెప్తున్నారు, నా కుడి వైపు ఉన్న రాజు చూచి అంటున్నాడు అందరినీ కూడా ఏమనంటే, ప్రియులారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. మీరందరూ కూడా ఈరోజు దేవుని మందిరానికి మనం వచ్చాం. ఎవరి చేత ఆశీర్వదింపబడ్డామంటే తండ్రి చేత ఆశీర్వదించబడ్డాం. ఈ సంఘము దేవుని యొక్క సంఘము కాబట్టి దేవుని యొక్క సంఘములో మనం యాజకులుగా ఉండాలి అంటే, విశ్వాసులుగా ఉండాలంటే ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ప్రియులారా, చూడండి ఎంత చక్కని మాటలు చూడండి. ఇది ఆశీర్వదించబడిన వారులారా. ఈరోజు మనం అందరం కూడా లోపలికి వచ్చాం, దేవుని సన్నిధానంలోకి వచ్చాం, దేవుని పరిశుద్ధ ఆలయంలోకి మనం వచ్చాం. ఎందుకంటే ప్రతిష్టమైన మందిరం ఇది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, అప్పుడు రాజు చూసి అంటూ ఉన్నాడు, నా తండ్రి చేత దీవించబడిన వారులారా మీరు రండి, ఎవరిని కూడా నేను రావద్దు అని ప్రభువారు అంటలేదు. ప్రియులారా, ఎవరిని కూడా మరి ప్రభువారు మీరు మందిరంలో ఆరాధించకండి, మందిరానికి రావద్దు అని ప్రభువారు అంటున్నారు. ఇక్కడ ప్రభువారు అలా చెప్పట్లేదు.
చెప్పట్లేదు. ఏమని చెప్తున్నారో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు మీరు అందరూ కూడా ఎక్కడికి రండి, దేవుడి పరిశుద్ధాలయానికి రండి అని ఇక్కడ దేవుడు ఈరోజు మనందరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, పిలుచడమే కాకుండా యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు, లోకము పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. లోకము పుట్టిన మొదలుకొని ఈ భూలోకంలో మనం పుట్టించుకొని మొదలుకొని పుట్టిన కాడి నుంచి చిన్ననాటి నుంచి ఇప్పుడు వరకు మనం మొదలుకొని మీ కొరకు మీ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఒక రాజ్యాన్ని సిద్ధపరచుకోండి, ఒక రాజ్యాన్ని మీరు కోరుకోండి. ఆ రాజ్యం ఏంటంటే పరలోక రాజ్యంలో మీకు చోటు దక్కాలి అంటే మీరు యొక్క స్థానాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎందుకంటే మీరు పరలోక రాజ్యము కావాలా, నరకం అనే రాజ్యము కావాలా, ఈ లోకం అనే రాజ్యము కావాలా? ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించాలి. పరలోక రాజ్యము కావాలంటే మనం ప్రతిదీ కూడా దేవునికి ఇష్టపూర్వకంగా మనం ఉండాలి. ఈ లోక రాజ్యము కావాలంటే దేవుని భక్తి లేక, దేవుడంటే భయము లేక, దేవుని ప్రజలంటే దేవుని సేవకులంటే భయము లేక, ఇష్టం వచ్చినట్టంటే వారు పడతారు అనేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరు అందరూ కూడా రండి, పరిశుద్ధాలయానికి రండి, దేవుని ఆరాధించండి అని దేవుడు చెప్తూ ఉంటే లోకంలో పుట్టిన మొదలుకొని ఈ లోకంలో మీరు స్వతంత్రించుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు అంటున్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, నేను దాహంగా ఉన్నాను, నాకు మీరు దాహం తీర్చారు, ఎందుకంటే నేను పరదేశమై ఉన్నాను, నన్ను మీరు చేర్చుకున్నారు. కాబట్టి నన్ను చేర్చుకున్నారు కాబట్టి దిగంబరునై ఉన్నాను, నాకు మీరు బట్టలు ఇచ్చారు. అంతేకాకుండా రోగినై ఉన్నాను, నన్ను చూడడానికి మీరు వచ్చారు. కాబట్టి చెరసాల్లో ఉన్నాను, నా యొద్దకు మీరు వచ్చుతారని చెప్పండి. ఎందుకంటే అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీకు ఆకలి ఉన్నట్టు చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దక్కుకునేటట్టు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశం వెళ్ళినట్టు చూచి నేను ఎప్పుడు మేము చేర్చుకుంటుమి, దిగంబరమైనట్టు చూచి బట్టలు ఇచ్చితివి, ఎప్పుడు రోగి ఉన్నట్టు ఆయనను, చెరసాల్లో ఉన్నట్టు ఆయనను చూచి నీ యొద్దకు వచ్చినమని ఆయనను అడిగేది. ప్రియులారా, రాజు చెప్తున్నాడు, మిక్కిలి అల్పులైన సహోదరులు ఒకరిని మీరు చేస్తారు కనుక నాకు చేసిరని నిశ్చయంగా మీతో నేను చెప్పుచున్నానని యేసు ప్రభువు చెప్తున్నారు. ప్రియులారా, ఎందుకంటే దేవుడు ఒకవేళ మనకి ఏదైనా సహాయం చేసినప్పుడు, ఎవరికైనా దాహం తీర్చినప్పుడు వారికి దాహం తీర్చాలి. ఎందుకంటే దిగంబరులో ఉన్నవారు చాలామంది, వారికి మనం బట్టలు ఇవ్వడం మరి దేవుడు చెప్తున్నాడు, మీరు సహాయం చేయండి అని చెప్తున్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తున్నాడు, సిద్ధపరిచిన పట్టణాన్ని మీరు ఎంచుకోవాలి, సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. యెరూషలేము యొక్క పట్టణం వరకు, యెరూషలేము క్షేమం వరకు, సంఘము వరకు దేవుడు ఎలా ప్రలాపించాడో మనము కూడా మన ప్రాంతాల వరకు మనం ప్రార్థన చేయాలి, మన ప్రాంత ప్రజల వరకు ప్రార్థన చేయాలి, మన ప్రాంత నివాసుల వరకు ప్రార్థన చేయాలి, గ్రామాల వరకు ప్రార్థన చేయాలి. ఏది కూడా నశించుకోకుండా దేవుడు సంఘాన్ని యెరూషలేమును ప్రేమించినట్లుగా మనము కూడా మన పట్టణం కొరకు ఎప్పుడు కూడా యెరూషలేము క్షేమం కొరకు మనము కూడా ప్రార్థన చేయాలి. ప్రియులారా, అంతేకాకుండా దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ 2-3 వచనాలు చదువుకుంటే యోహాను భక్తుడు ఇక్కడ మనం తెలియజేస్తున్న మాటలు. ప్రియులారా, 14వ అధ్యాయము 2-3 వచనాలు ఇక్కడ మనం చదువుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. మీ హృదయం కలవరపడనివ్వడి, దేవుని విశ్వాసం ఉంచుచున్నారు, నా యందులో మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి అనేక నివాసములు కలవు, నేను మీకు నేను చెప్పేదను, మీకు స్థలం సిద్ధపరచని వెలుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచనిడా నేను ఈ స్థలంలో మీరు కూడా ఉండలాగిన మరలా వచ్చిన మిమ్మల్ని తీసుకుని పోదును. ప్రియులారా, ఇక్కడ చూడండి, మీ హృదయం కలవరపడనివ్వద్దు అని ప్రభు వారు చెప్తున్నా. మీ హృదయం కలవరపడనివ్వద్దు. దీని అర్థం ఏంటంటే, చాలామంది మేము ఎవరిని నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలా, దేవతను నమ్ముకోవాలా, ఏది ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆశ్రయించాలని చాలామంది తెగమత పడుతూ ఉంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ హృదయాన్ని మాత్రం కలవరపడనివ్వద్దు, మీ హృదయాన్ని మాత్రం మీరు ఇలాగే భద్రంగా మీరు ఉంచుకోండి. ఎందుకంటే మీరు దేవుని విశ్వాసం ఉంచండి. ఎందుకంటే నా తండ్రి అనేకమైన నిత్య రాజ్యములు కలవు. అక్కడ దేవుని యొక్క రాజ్యాన్ని, ఈ లోకంలో మనం ఏదైనా సైట్ కొనుక్కోవాలంటే డబ్బు పెట్టి కొనుక్కోవాలి, ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ డబ్బు పెట్టి మన స్థలం కొనుక్కుంటేనే తప్ప ఏది కూడా మనం చేయలేము. కానీ దేవుని రాజ్యం అట్లాంటిది కాదు ప్రియులారా. దేవుని రాజ్యం డబ్బుతో పెట్టుకోవడానికి స్థలం అది.
దేవుని రాజ్యం దేనితో కొనుక్కోవాలో తెలుసా? మారు మనసు, నూతనమైన మనసు, నూతనమైన బుద్ధి, నూతనమైన ఆత్మ, బాప్తిసం, ఇవన్నీ కూడా పెట్టుకుని దేవుని రాజ్యంలో మరి ఇవన్నీ కూడా మనం ఈ లోకంలో పెట్టి కొనుక్కోగలము. కానీ దేవుడి రాజ్యాన్ని మాత్రం మనం డబ్బు పెట్టి మనము కొనలేమండి. ఎందుకంటే చెప్తున్నాడు, దేవుడి విశ్వాసం ఉంచుతున్నారు, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు. క్రీడలు చూడండి, ఈ భూలోకంలో ఎన్ని నివాసాలు ఉన్నా మరి మనకి ఎన్ని నివాసాలు ఉంటాయి? మాకు అయితే ఒక నివాసాన్ని మనం కట్టుకోవాలంటే ఎంతగానో కష్టపడి ఎన్ని లక్షలు పెట్టి ఒక స్థలం కొనుక్కొని చాలా ఖర్చు అవుతుంది ఈ భూలోకంలో ఇల్లు కట్టాలంటే. అదే దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. ఆ నివాసానికి మనం దేవుని యొక్క రాజ్యంలో ఒక సమయంలో మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క నివాసం మనకు కూడా కావాలి. మీరు కలవరపడదు, నియోజకవర్గం దేవుడు కలవరపడవద్దు. మీరు హృదయాన్ని ధైర్యంగా ఉంచుకోండి. మీరు ఎందుకు కలవరపడుతున్నారు? ఎవరిని మీరు ఆరాధిస్తున్నారు? నిజమైన దేవుని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీ హృదయాన్ని మాత్రం ధైర్యంగా ఉంచుకోండి అని దేవత దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అనేకమైన నివాసాలు ఉన్నప్పటికీ కూడా మనం కూడా దేవుని నమ్ముకుంటే, విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని కూడా ప్రేమించినట్లుగా అందరినీ కూడా దేవుడు ప్రేమించిపోతున్నాడు. అదే విషయంలో తోమ అడుగుతూ ఉంటాడు ప్రభువారు 5వ వచనంలో. ఏమని అడుగుతూ ఉంటాడంటే, తోమ అల్ప విశ్వాసంతో అడుగుతూ ఉంటాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళొచ్చినావో మాకు తెలియదు, కానీ ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడుగుగా యేసు ప్రభువులు చెప్తూ ఉంటారు, ప్రభువా మీ హృదయంలో కలవరపడి నియోజకం అంటున్నావు నిజమే, మీ హృదయంలో మీరు ధైర్యంగా ఉండండి అంటున్నారు, అది మంచిదే. నా తండ్రి అంట అనేక నివాసాలు ఉంటాయన్నారు, మరి అది కూడా మంచిదే. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు చెప్పండి, మీరు ఎక్కడికి ఏం చేస్తున్నారో మాకు చెప్పండి ప్రభువా అని తోమ అడుగుతున్నాడు. అల్ప విశ్వాసంతో అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలా ఉండాలని మాకు చెప్పమన్నప్పుడు యేసు ప్రభువులు చెప్తూ ఉంటారు చక్కని మాటలు. అక్కడ ఏమంటారో తెలుసు యేసు ప్రభు గారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడని తండ్రి యొద్దకు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, మనం సంఘానికి మనం వస్తున్నాం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే తండ్రి ద్వారా తప్ప మరి ఎవరి యొద్దకు మనము వెళ్ళలేమండి. ఎందుకంటే తోమ అడుగుతున్నాడు, చక్కని మాటలు అడుగుతున్నాడు, మీరు ఎలా ఉంటారో ప్రభువా మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు, కానీ మాకు కూడా తెలియమన్నప్పుడు యేసు ప్రభువు చెప్తున్నారు తోమతోటి, నేనే కదా సత్యము, నేనే కదా జీవము, నేనే కదా మార్గము. ఎందుకంటే ఇవన్నీ కూడా నా ద్వారానే కదా కలిగినాయి, కాబట్టి ఇవన్నీ కూడా నా ద్వారానే ఉన్నాయి, కాబట్టి నేనే మార్గము తప్ప నా ద్వారానే, నా తండ్రి యొక్క ద్వారానే మీరందరూ కూడా తండ్రి యొక్కకు వెళ్ళలేరు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు ఏమని, నా ద్వారా తప్ప మీరెవరు తండ్రి దగ్గరికి వెళ్ళలేరంటే తండ్రిని దేవుని దాటి మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ముందుగా కింద నుంచి మనం రావాలి, పునాది నుంచి మనం రావాలి. బాప్తిసం తీసుకున్న కాడ నుంచి, రక్షణ తీసుకున్న కాడ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎంత సమయం పడుతుందో చూడండి ప్రియులారా. యేసు ప్రభువుకి మనుష్యులుగా ఉండి తండ్రి దగ్గరికి మనం వెళ్ళగలం, దేవుని రాజ్యంలో మనం వెళ్ళగలం. అందుకే చెప్తున్నాడు, తోమ అడుగుతున్నాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు ప్రభు అంటున్నాడు. దేవుడే మార్గం, ఈ రోజు అందరికీ కూడా దేవుడే సత్యం. ఎందుకంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. కానీ ప్రియులారా, యేసు ప్రభు ఈ భూలోకానికి రాకముందు ఆయన మనిషిగా మరి జీవించి అనేకమైన దేవుని యొక్క అవమానాలు పొంది దేవుడు మన కొరకు ఎన్ని త్యాగాలు చేసినప్పటికీ కూడా దేవుడికి ఎంతగా మనం ఆయన రుణాన్ని ఏమిచ్చి మనం తీర్చుకోవాలి ప్రియులారా. ఆయన రుణాన్ని మనం ఏమిచ్చినా కూడా మనం తీర్చుకోలేము. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీకు స్థలం కావాలి, ఆ స్థలం నీకు సిద్ధపరచాలంటే నీవు దేవుని నమ్ముకోవాలి. నీవు దేవుని నమ్ముకోవాలంటే నీ హృదయాన్ని కలవరపడి నీవు అంటున్నాడు దేవుడు. అంటే నీ హృదయాన్ని ఏదో ఒక మరి నిలకడగా ఉంచు. ఎందుకంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానే ఉండు, కానీ నుడివెచ్చని స్థితిలో మాత్రం ఉండవద్దని ప్రభు వారి నుంచి కోరుతూ ఉన్నాడు మనందరినీ కూడా. అయితే మరి లోకంలోనే ఉండాలి, అయితే దేవులైనా ఉండాలి. మరి దేవునికి లోకానికి మనం సహవాసం చేసి రెండూ కూడా మనం ప్రేమించినట్లయితే దేవుని రాజ్యాన్ని మనము పొందలేము ప్రియులారా. లోకంలో ఉంటే అనేకమైన ఇబ్బందులు, కష్టాలు కలుగుతాయి. ఎందుకంటే లోకంలో మరి నువ్వు ఎంతగా జీవించినా, ఎంత డబ్బు పెట్టి మన సుఖంగా తిరగాలన్నా కూడా దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వడు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక కీడు ఇబ్బందులు ఈ లోకంలో. అదే దేవుడికి
పెట్టుకుంటే, దేవుడితో సహవాసం పెట్టుకుంటే ప్రియులారా, ఈ లోకంలో నీకు అంతా కూడా మంచి జరుగుతాయి. చక్కని ఆరోగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనము ఎంతో సంపాదించాలనుకుంటాం, కానీ ఏముండదో తెలుసా, మన దగ్గర సరైన ఆరోగ్యం ఉండదు. కావాల్సిన టైంలో మనం ఏదో చేయాలనుకుంటాం, కానీ సరైన సమయంలో మనకి శరీరం సహకరించదు. మనకి ఎందుకు సహకరించదంటే దేవునిలో దూరం అయిపోతే అనేకమైన ఇబ్బందులు మనకు కలుగుతాయి ప్రియులారా. అదే దేవునితో సహవాసం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఇంకా అనేక రకాలుగా నువ్వు దేవుడు ఎదగవచ్చు ప్రియులారా. దేవుని వాక్యం చెప్తూ ఉంది. అదే అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 8వ అధ్యాయం 18వ వచనము చదవండి. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో పేరు చూచుచు కనిపెట్టుచున్నది. ఎలాగనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యములను విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వతంత్రము పొందునని నిరీక్షణ కలగదే స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచువని మూలముగా వ్యవపరచబడిన. చూడండి, ఇక్కడ సృష్టి యావత్తు మూలముగా ఏకాగ్రమంగా దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే మహిమ, ఆయన మహిమ వల్ల మనం ప్రత్యక్షపరచబడాలి. ఎందుకంటే ప్రియులారా, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావాలి ఎంచుకునిచున్నాను. ఇప్పటికి కలిగిన శ్రమలు, ఇప్పటి కాలపు శ్రమలు ఎలా ఉన్నాయండి? మనం పురుగులు పడే కష్టాలు అప్పుడు శ్రమలు వేరే ఉన్నాయి. ఇప్పటి శ్రమలు ఎలా ఉన్నాయంటే ప్రియులారా, చాలా దారుణంగా ఉన్నాయి కదా. క్రైస్తవులోనే సమాధానం ఉండదు ఈరోజు. క్రైస్తవులోనే వీళ్ళు స్వార్థాలు ఈరోజు. ఎందుకంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎలా ఉంటున్నాయి తెలుసా ప్రియులారా? చాలా భయంకరంగా ఘోరంగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన మహిమ కొరకు ప్రత్యక్షపరచబడాలి. దేవుడు ఇచ్చిన రాజ్యంలో, దేవుడు ఇచ్చిన స్థలం కొరకు మనం ఎలా ఉన్నామంటే ప్రియులారా, దేవుని కొరకు వేగిరపడాలి. దేవుని కొరకు ఆయన మహిమ సృష్టి యావత్తు మన కొరకు చేయబడింది కనుక దేవుని యొక్క సృష్టి యావత్తు ఈరోజు సృష్టించబడ్డాము. కానీ ఆయన సృష్టికర్తను ఎవరు కూడా ఈరోజు మరి స్మరించలేకపోతున్నారు. అసలు మనం ఎలా ఉంటాం, ఈ సృష్టిలో ఎలా జీవించాం, ఈ సృష్టి అంతా కూడా ఎలా కలిగింది? ఎందుకంటే ప్రియులారా, ఆ సృష్టికర్తను నువ్వు మర్చిపోతే, ఆ తల్లిదండ్రులు మనల్ని జన్మించిన మొదలుకొని మన సృష్టికర్త ఎవరు, మనం ఎలా మరి లోకంలో దేవుడు ఎలా చేస్తాడని పిల్లలకు మనం నేర్పిస్తే ఆ సృష్టికర్త ఎవరు అనేది పిల్లలకు బాగా అర్థమవుతుంది ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభు మన సృష్టికర్త, దేవుడే మన తండ్రి, దేవుడే మన తల్లి. ఎందుకంటే దేవుడు కనుక మనం చేయకపోతే ఈరోజు ఈ శరీర లోకంలో మనకు తల్లిదండ్రులు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే దేవుడే ఈరోజు మనందరినీ కూడా శరీరానుసారంగా ప్రవర్తించటకు, ఈరోజు మనమందరం కూడా మన యొక్క జీవితాన్ని అర్పించవలసిందిగా దేవాది దేవుడు ఈరోజు మనందరినీ కూడా చేశాడు ప్రియులారా. అదే 8వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావధియో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవునికి కూడా ఎటువంటి శిక్ష లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవము నుంచి ఆత్మ యొక్క నియమము, పాప మరణము నియమము నుండి నన్ను విడిపించాను. నన్ను విడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు భయంకరమైన పాపం నుంచి దేవుడు నన్ను విడిపించాడు అని అనేక మంది ఈరోజు క్రైస్తవులు, సేవకులు, పెద్ద పెద్ద నాయకులు చెప్పుకుంటున్న సాక్ష్యాలు ఏంటంటే, ఒకప్పుడు నేను చాలా మురుకుని, ఒకప్పుడు నేను భయంకరమైన విభిచారిని, ఒకప్పుడు నేను భయంకరమైన తోగబోతుని, నేను భయంకరమైన దొంగని అన్నవారు ఈరోజు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుని సేవను పట్టుకుని ఈరోజు బైబిల్ పట్టుకుని అనేక మంది మారారండి. ఈరోజు ఈ లోకంలో ఎందుకు మారారంటే వారందరూ కూడా దేవుడిని శిక్ష పెట్టలేదు కాబట్టి, దేవుడిచ్చే మహిమను వారు పొందుకున్నారు కాబట్టి ఈరోజు దేవుడు వారి పాపం నుంచి దేవుడు వారు విడిపించాడు. ఎందుకంటే ప్రియులారా, ఈ శరీరాన్ని సారముగా జీవించి దేవుడి యొక్క రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటే అనేకమైన ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటామని దేవుడు మనకు ముందుగానే తెలియజేసిన మాటను ఇక్కడ మనం చూడవచ్చు ప్రియులారా. ఈరోజు మనం నేర్చుకున్నాం దేవుని యొక్క పట్టణం, పాడైపోయిన పట్టణాలు యెరూషలేము మరి క్షేమం వరకు మరి ఎంతగా దేవుడు ప్రలాపించాడు. ఎంతమంది అయితే ఈరోజు దేవుడు
ఈరోజు ఆరాధించాము. అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యెరూషలేము సంఘము కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మన సంఘం మన యొక్క అవసరాల కొరకు కూడా దేవుని కొరకు ఎప్పుడు కూడా మనం కనిపెడుతూ ఉండాలి. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం చివరకు మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాను చక్కని మాట. నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను, ఒకసారి చూడండి. కీర్తనలు 16 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మనోహర స్థలములను నాకు పాలు ప్రార్థించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. చూడండి ప్రియులారా, మనోహరమైన స్థలములు నాకు ఏమి ప్రార్థించాయంట? పాలు ప్రార్థించాను. పాలు తేనెలు ప్రవహించే దేశంలో దేవుని ఎలాగైతే ప్రేమించారో ఈరోజు కూడా ప్రియులారా ఇది మనోహరమైన స్థలం. ఈరోజు మనకి ఇది ఎందుకంటే ఈ మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రార్థించాను అని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగింది. ఇది నాకు ఒక భాగ్యం. దేవుని నమ్ముకోవడం నాకు ఒక అర్హత. దేవుని ప్రేమించడం నాకు ఒక ఆధిక్యత. ఇది ఎందుకంటే మనం ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవాలంటే నా యేసయ్యను నేను నమ్ముకున్నాను, నా యేసయ్యను నేను ప్రేమిస్తూ ఉన్నాను, నా యేసయ్య నా యొక్క విషయాలు అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ప్రభువా. కాబట్టి ఇది ఒక నాకు స్వాస్థ్యం. మనోహరమైన స్థలంలో నాకు ఏ రీతిగా పాలు మరి ఇక్కడ మరి ప్రార్థించేయో మనము కూడా అందగానే అలాగనే చేయాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు సదాకాలము కూడా యెహోవా యందు గురి నిలవాలి. సదాకాలము దేవుడు ప్రేమించాడు. అందుకని చూడాడు నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించుచున్నాను, నా యొక్క దేవుడిని ప్రేమిస్తున్నాను. ఈరోజు ప్రియులారా చెప్పిన కొన్ని నిమిషాలు ఎందుకంటే సిద్ధపరచబడిన స్థలము, పాడైపోయిన స్థలము ఇక్కడ నీకు కావాలి అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు అడిగేది ఏంటంటే ఈరోజు నీకు ఈ యొక్క లోకంలో నువ్వు సహవాసం చేస్తే దేవుడి రాజ్యాన్ని పొందుకోలేమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈరోజు మనం బంగారంలో పాల్పొంపులు చేసుకుని మనమందరం కూడా ఈ శరీర లోకంలో ఏదో మనం మాటలో పాపం చేస్తాం, చూపుతో అలాగే మన నోటితో ఏదో మాటలు అంటూ ఉంటాం ఇష్టం వచ్చినట్టు. అయితే దేవుడు బలం తీసుకునే ముందు ఒకసారి మనం పశ్చాత్తాపడాలి. ఇస్తున్నారు కదా తీసేసుకొని మనం తాగేయడం కదా ప్రియులారా. ఎందుకంటే బలం తీసుకునే ముందు మన యొక్క శుద్ధాత్మను మనం పరీక్షించుకోవాలి. మన మనసును మనం సరిపెట్టుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఒకవేళ నేను పాపం చేస్తాను, ఈ నెలలో ఏమన్నా అన్నాను, బూతులాడానేమో, ప్రభు నన్ను క్షమించని దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే ప్రియులారా దేవుడిని ప్రేమించడానికి సిద్ధపడి ఉన్నాడు, దేవుడిని కనిపించడానికి సిద్ధపడి ఉన్నాడు. అందుకే దేవుడిచ్చే రాజ్యం కొరకు చెప్తున్నాడు. మీరు ఈ రోజు నుంచి దేవుడి స్థలాన్ని సంపాదించుకోవాలి, దేవుడి స్థలాన్ని సిద్ధపరచుకోవాలి అంటూ ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు. లేని నేను మరణం యొక్కకు వచ్చి నేను చెబుతాను, సిద్ధపరిచిన మరణం యొక్కకు వచ్చి నేను మీకు స్థలము సిద్ధపరుస్తానని దేవుడు చెప్పినట్లుగా ఈరోజు దేవుడిచ్చే స్థలాల కొరకు మనం ఆశపడతాం. అనేకమైన నివాసాలు ఉన్నప్పటికీ కూడా దేవుడి నివాసం మనకు లేకపోతే ఈ లోకంలో మనం ఎంత బ్రతికినా ఏంటండి వ్యర్థమే, ఉపయోగం ఉండదు. ఈ లోకంలో మనం కోట్లాసు ఉండొచ్చు, మేడలు మెద్దలు బంగారం ఉండొచ్చు, కానీ దేవుడి నివాసం మన హృదయంలో లేకపోతే ఎన్ని ఉన్నా కూడా అందుకంటే అన్నీ ఉన్నా కానీ నాకు ఏమీ లేనట్టే కదా. యేసు ఉంటే చాలు నాకు అన్నీ. యేసు ప్రభు ఉంటే మనకు అన్నీ కూడా ఏముందంటే అన్నీ ఉన్నట్టే. సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, దయాలు ఉంటుంది, శాలం ఉంటుంది, కనికరం ఉంటుంది, ప్రేమించే రకాలు ఉంటాయి. అందుకే యేసు ప్రభు గారిని మన హృదయంలో మనం ఆహ్వానించుకుంటే ప్రియులారా మన జీవితాల్లో కూడా మనకు అన్నీ ఉన్నట్టే. ఒకసారి తల ఉంచండి, ఒక నిమిషం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. చెప్పబడిన అంశం కొరకు ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రియులారా సమయం 12:20 అవసరం ఉంది. ఒక నిమిషం దేవుని కొరకు ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం తల ఉంచండి. మరి అతి తక్కువ సమయంలో నేను వాక్యాన్ని ముగించాను. 12 ఇంచుమించు అరగంట సమయం కూడా కాలేదు. ఒక 5 నిమిషాలు దేవుని కొరకు మనం ప్రార్థన చేయండి. ప్రభువా యెరూషలేము క్షేమం కొరకు, పాడైపోతున్న పట్టణాల కొరకు ప్రార్థన చేయమన్నాం నాయన. యెరూషలేము సంఘంలో ప్రభా ఏ రీతిగా ప్రభా ఆ క్షేమం లేకుండా ఎంతమంది అయితే పాడైపోతున్నారు. మా లోకాన్ని కూడా మీరు ప్రేమించింది నాయన. ఈ శరీర లోకంలో ప్రభా నాయన మమ్మల్ని మీరు వర్ధిల్లింపచేయండి, మనం కనికరించు ప్రభా, ఆదరించు నాయన. మమ్మల్ని అవసరాలన్నీ కూడా తీర్చు ప్రభా. ఈ భయంకరమైన దినాల్లో, దుర్దినమైన దినాల్లో, అపాయకరమైన దినాల్లో, కరువు దినాల్లో మేము ఉన్నాం. మాకు ఎటువంటి లోటు
మాకు మీరు సహాయం మీరు చేయండి ప్రభా. మీకు వందనాలు. ఎందుకంటే నా తల్లి కన్నా నా తండ్రి కన్నా ప్రేమించే దేవుడు నీవు ఉన్నావు ప్రభా. నీవు తప్ప నాకు ఏ ఆశ్రయం కూడా నాకు లేదనైనా. ఎందుకంటే ప్రభా కాలాలు మారినా ఎంతమంది మారినా నన్ను ప్రేమిస్తూనే ఉంటానని మీరు అన్నారు. మీకు వందనాలు ప్రభా. కాలాలు మారిన కలిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తు ప్రేమ. కాలాలు మారిన కలిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తు ప్రేమ. మునిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. మునిమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన మరువని ప్రేమ. తల్లి అయిన మరచిన మరువని ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ లోపం లేని క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ మధురాశి చలి క్రీస్తు ప్రేమ. ఓ తల్లి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణానికి త్యాగమిచ్చి నిజ స్నేహితుడు. ప్రాణానికి త్యాగమిచ్చి నిజ స్నేహితుడు. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ. పాపులను ప్రోయగా నడిచేచు ప్రేమ. పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ. పాపులను ప్రోయగా నడిచేచు ప్రేమ. ప్రాణ స్నేహితుడై ఈ ప్రాణమిచ్చిన ప్రేమ. ప్రాణ స్నేహితుడై ఈ ప్రాణమిచ్చిన ప్రేమ. పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ. పరలోకమునకు నిన్ను చేర్చు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ లోపం లేని క్రీస్తు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ మధురాశి చలి క్రీస్తు ప్రేమ. ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రాణానికి త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమల తండ్రి మీకు వందనాలు. ఓ తల్లి కన్నను తండ్రి కన్నను మనం ప్రేమించే దేవుడు నీవునైనా. మనం ప్రేమించే నేను మొదటి స్థానం మీకు ఇవ్వమంటున్నారు. ఒకవేళ ప్రభావ మేము ఏ విషయమైన లోపాలు మాలో సర్దుబాటు ఏదైనా ఉంటే మనం దయతో క్షమించిన మీకు వందనాలు. నేను ఇప్పటి నుంచి మా దేవుని సరిగ్గా ప్రేమించలేకపోతున్నాను. నేను మేము కూడా మా యేసయ్యను ప్రభా నిజాయితీగా ప్రేమించడానికి సహాయం చేయమని. ప్రాణానికి మేము ప్రాణంగా నేను నిజమైన స్నేహితుడు ప్రభా. మిమ్మల్ని సరిగ్గా చాలామంది మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. మేము మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని. జరుగుతున్నాను నేను ప్రభు బలారాధన కార్యక్రమంలో భయంతో భక్తితో ప్రభా దేవుని యొక్క ఆరాధనకనైనా తీసుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్న మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
చూసి మీ అందరి వందనాలు. మరి దేవుడు మహాకృపను బట్టి ఈ యొక్క మే నెల జూన్ నెల అంతా కూడా మనందరం ఏకంగా ఎలక పిల్లలు మాడినట్టు మాడిపోయాం. దేవుడి చక్కటి వాతావరణాన్ని మనకి దయచేసారు కదండి. ఇది ఒకటి కొన్ని అల్లాగిపోయి ఈ యొక్క ఎండకి చిరాకు పడిపోయారు. చక్కటి వాతావరణం ఉంది కాబట్టి చక్కగా వాక్యాన్ని వినండి. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి 16వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. 16:22. కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుతున్నాను. యోబు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 16:22. ఇక్కడ ఉన్నాడు, తిరిగి రాని మార్గమున నేను వెళ్ళేదను. ఎవరంటారండి మాట? యోబు గారు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత. ఎన్ని సంవత్సరాలండి? కొద్ది సంవత్సరాలు గతించిన తర్వాత తిరిగి రాని లోకానికి నేను వెళ్ళేదను. అదే పరిస్థితి ఇప్పుడు ఎవరికి? యోబు గారికి అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఎవరికి ఉందంటే పరిస్థితి? మనందరికీ కూడా ఏముంది? అదే పరిస్థితి ఉంది. ఏ పరిస్థితి? తిరిగి రాని లోకానికి మనం కూడా వెళ్ళడానికి అతి త్వరలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు, దేవుడు తన పోల్చుకున్న ఆకారములు నన్ను సృజించాడు. దేవుని ఆత్మను సృజించాడు. సర్వశక్తి యొక్క శ్వాసము నాకు జీవమించిన అన్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? సర్వశక్తి యొక్క శ్వాసము నాకు జీవమిచ్చింది అన్నాడు యోబు గారు. 34వ అధ్యాయము 4వ వచనం చూడండి. 33:4 మాట్లాడినాడు. చూడండి, యోబు గ్రంథము 33:4 మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నన్ను సృజించను సర్వశక్తిని యొక్క నాకు జీవము. ఆ జీవం ఎవరికి ఇచ్చింది? ఇక్కడ తిరిగి రాని లోకము నేను వెళ్తున్నాను అన్నారు. యోబు గారికి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ నేను దేవుని ఆజ్ఞను అతిమించిన ఆదమవులు ఆయన పాపానికి గురై మనందరికీ ఆయన మరణాన్ని ఈ లోకానికి ఆహ్వానించారు. అసలు ఇక్కడ మరణం అనేది ఎవరికి తెలియదు. ఈ మరణం అనేది ఎవరి ద్వారా వచ్చిందండి? ఇక్కడ ఆదాము గారి ద్వారాగా, మన ద్వారాగా ఆయన ఇక్కడ మరణానికి ఇక్కడ ఈ లోకానికి ఆహ్వానించిన వాళ్ళు. ఈ మరణమే తిరిగి రాని మార్గము. ఈ మరణం ఏంటండి? మనం తిరిగి రాని మార్గము. ఇక మనం వెళ్ళామంటే ఇక మార్గానికి మనం ఎక్కడ తిరిగి రాలేదు. మనం వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అందుకని దినాన్ని యోబు గారు అంటున్నాడు, తిరిగి రాని మార్గంలో నేను వెళ్తున్నాను అంటే ఉన్నట్టు అదే పెట్టారా. అందుకనే ఈ మార్గంలో మనం వెళ్ళగలము, కానీ మళ్ళీ మార్గానికి మనం ఇక్కడ తిరిగి రాలేదు. మన దేవునికి స్తోత్రం. మన మార్గం తిరిగి రాని మార్గం అని అర్థం. కానీ మళ్ళీ ఆ మార్గానికి మనం ఇక్కడికి తిరిగి రాలేము. కాబట్టి ఈ మార్గంలో మనం ఎప్పుడు వెళ్ళవలసి వస్తుందో కూడా మనకు తెలియదు. ఎప్పుడు వెళ్ళవలసిందో కూడా ఎవరికి కూడా తెలియదు. ఈ మార్గం ఎప్పుడు మనం వెళ్ళాలో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ దినాన్ని యోబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? అయితే మానవుని జీవితం సాగిపోయిన నేడవలే, నీటి బుగ్గవలే, ఎగురుపోవు పొగవలే, గడ్డి పువ్వులే, నేతగాని వాడి కట్టను వాడిగా గతించిపోతున్నది. దేవునికి స్తోత్రం. ఎలాగైపోతున్నాడంటే ఇది? ఎలాగైపోతున్నాడు? యోబు గారు అన్నాడు, మన జీవితం అంట ఏమైపోతుంది? ఇక్కడ ఎగిరిపోవు పొగ ఎలాగైతే ఆ యొక్క పొయ్యిలో ఎలాగా ఆవిరి ఎలాగైపోతుందో అదే జీవితం మనకు ఇక్కడ ఈ దినాన్ని మరి తెలియపడుతున్నాడు. గడ్డి పువ్వు అయిపోతే కొన్ని రోజులు ఉంటుంది, అది మారిపోతుంది. నేతగాని వాడి కట్టలు వాడిగా గతించుతున్నారంట. అదేం వెళ్ళారా? ఆనాటి పాపములను మానవుడి జీవితము సుఖ దుఃఖాలు చీకటి మేలు కీడులతో కొనసాగి మరణముతో ముగించిపోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంతవరకు మనం ఎన్నో చక్కటి మనం అన్నీ చేసాం. అన్నీ కూడా ఇంతవరకు 20 సంవత్సరాలు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 సంవత్సరాలు దాని ఎవరు లేని మళ్ళీ మన మందిరంలో ఈ 70 సంవత్సరాలు కూడా అన్నీ కూడా మనం ఏమి చూసాం? అన్నీ చూసాం, అన్నీ అనుభవించాం. కానీ
చూపిస్తున్నాడు. ఇక్కడ యోబు కొరకు మార్గం చూపిస్తున్నాడు. తిరిగి రాని మార్గం నేను వెళ్ళిపోతున్నాను. మనందరం కూడా తిరిగి రాని మార్గం మనం వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ మార్గాన్ని మళ్ళీ మనం తిరిగి ఎక్కడికి రాప్పుడు అదే పెట్టారు. అందుకని ఆనాటి పాపల మానవుడి జీవితం ఏ విధంగా చూడండి. ఇక్కడ అంటారు దావీదు గారు అన్నాడు. ఇక్కడ దావీదు గారు 39వ కీర్తన 39వ కీర్తన 4వ అధ్యాయం మనం చదువుకున్నాను చూడండి. దావీదు కీర్తనలో 39 చూడండి. ఇక్కడ ఏమన్నాడు. ఇక్కడ దావీదు గారు అన్నాడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు. చదవకుండా నేను యెహోవా నా అంతం ఎట్లున్నది. ఇక్కడ అన్నాడు దావీదు గారు యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనది నేను తెలుసుకోనుకున్నాను. నా దినముల పరిమాణం నీవు వ్యక్తిగతంగా చేర్చి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం బట్టి ఊపిరి వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ దావీదు గారు మన పరిమాణాలు ఉన్నాయట, మన మరణాలు ఉన్నాయట, వ్యక్తిగతంగా ఉన్నాయట. ఎంతని వ్యక్తిగత అంతని వ్యక్తిగతంగా ఉన్నాయి. అందుకని మనకు మార్గాన్ని మనము వెళ్ళిపోతాం. కానీ మా మార్గంలో మళ్ళీ మనం తిరిగి రాలేము. కానీ ఇక్కడ దేవునికి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది సంవత్సరం నీ జీవితంలో మన గురి ఏంటో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ కొద్ది సంవత్సరం మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్తాం, ఏ గుడికి వెళ్తాం, ఏ మార్గానికి వెళ్తాం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. పెట్టారు అందుకున్నాడు. ఈ గురి ఏంటో ఒకసారి మనం ఆలోచించండి. బ్రతికిందో మనం అంట మరి చచ్చులను ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగారు. చచ్చిన వారు ఏమైనా ఎరుగుతారండి? చూడండి ఆ ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం చూడండి. ప్రసంగి 9 5వ అధ్యాయం మనం చదువుకుందాం. చదువుకున్నాం. ప్రసంగి 9:5 చదువుకుందాం మనం. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, వారి పేరు మరుగుబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలుగదు. వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జల్లు వాటిలో దేని ఎందిన వారికి ఎప్పటికీ వంతు. దేవునికి స్తోత్రం. ఇంకా ఏంటంట చచ్చిపోయిన వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? అక్కడ ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుందా? అందరూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ చచ్చిన వారు ఏమీ ఎరిగిరంట. అదేం పెట్టారా? అందుకని అన్నాడు. అదే వాక్యంలో చూడండి 9 మనం చదువుకుందాం. 9 దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతా నీవు ప్రేమించుచు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకు నందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళమును పని అయినను అపాయమైనను తెలివైనను జ్ఞానమైనను అక్కడ ఏమడదంటే అక్కడికి మన తెలివి మన జ్ఞానం అక్కడ ఏది కూడా అక్కడ పని చేయడానికి అదేది పెట్టారా? అందుకున్నాడు మనం ఈ మార్గంలో వెళ్ళిన తర్వాత ఏమీ చేయటం లేదు కనుక నీ వ్యక్తమైన ఆయుష్కాలమంతా చూపించు. నీ బ్రతుకు నీవు కష్టపడి చేసుకుని దాన్ని అంతటి అదే నీకు కలుగు భాగము. దేవుడికి స్తోత్రం. అదే పెట్టారు. మీరు చేయడానికి మన చేతనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుకకు మనము తీయకూడదట కదండి. మన మేలైనది ఏం చేయాలండి? ఎవరికైనా మన మేలైనది చేయాలి కదండి. మనం మేలు చేస్తే మళ్ళీ దానికి మనం ఏంటంటే వెనక మనము
మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. ఆ దేహం నాకు నీ కన్ను దేహమునకు నీ దీపము కన్నె వద్ద నీ కన్ను తేటగా నుండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమైండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమైండును. నీలో ఉన్న వెలుగు చీకటై ఇంటిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏంటంటే మన దేహమునకు దీపము ఏంటంట కన్నే. ప్రియ వెళ్ళారా, ఇక్కడ కన్ను అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? ఇక్కడ మన అవయవాలన్నిటిలో కూడా ఈ కంటి ఎక్కువ విలువైంది. ఈ కంటి చూపు లేకపోతే మనం ఎలా చేయగలుగుతామండి? ఎలా చేయగలుగుతామా? ఏమి చేయలేదు. అందుకు మన దేహానికి దీపమే మనకు కన్ను. కాబట్టి ఇక్కడ దేవుడి దినాన్ని ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనకి చూడండి, దేహము కన్ను ఇది తేటగా ఉంటే నీ జీవితమే వెలుగై ఉంటుందంట. ఈ కన్ను ఎలా ఉండాలండి? తేటగా ఉంటే మన జీవితం ఎలాగంటుందంట? వెలుగుగా ఉంటుందంట. అయితే ఈ కన్ను తేటగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? వ్యర్థమైన వాటిని మనం చూడకుండా. ఏం చూడకూడదు? మనం వ్యర్థమైన వాటిని మనం చూడకుండా మన కన్నుని, మన చూపును చాలా జాగ్రత్తగా మనం భద్రపరచాలి. మన కంటితో మనం చూసే ప్రతిదీ కూడా దేవునికి అనుకూలమైనగా మనం చూడటమాట. దేవునికి విరుద్ధంగా మనం కంటితో ఏది చూసినా, ఏది చేసినా కూడా, కంటితో చూసినా కూడా ఏంటంట? పాపం అంట. అదే బిడ్డలారా, అందుకన్న దేవుడి దినాన్ని అన్నాడు, దేహం దీపం మన కన్నే. కాబట్టి మన జీవితమే వెలుగుమైనట. కన్ను మానవునికి చాలా ముఖ్యమైన భాగం అంట. అది మంచి చెడులను చూస్తూ ఉంటుంది. ఆ కన్ను ఎవరు చూస్తుందండి? మంచిది చెడును కూడా ఆ కన్ను చూస్తూ ఉంటుంది. ప్రియా దేవి బిడ్డలారా, అందుకంటే మన కన్ను తేటగా ఉంటే దేహం అంతా వెలుగుగా ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని వాక్యమును పట్టింపజేస్తున్నాడు కదండి. ఎందుకంటే ఇక్కడ వెలుగులో నడుచుంటాము మనం కదండి. అన్ని విషయాలు ఇక్కడ దేవుడు మనకి చూపించడం. ఎందుకు? మన కన్నును మనం చాలా జాగ్రత్తగా మరి భద్రపరచుకోవాలని ఇక్కడ దేవుడి దినాన్ని మనం చెప్తూ ఉన్నాడు. అందుకని అన్నాడు చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకోవాలి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచి విధానాలు చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవ వృక్షము, దానిలో కుటి తల ఇంటిన ఆత్మకు భంగము. మనం అనుకుంటాం ఇక్కడ యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయంట. ఎక్కడ ఉంటాయండి? ప్రతి స్థలము మీద ఉంటాయంట. అందుకని అన్నాడు, అది చెడ్డవైనా సరే మంచివైన సరే అవి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఊళ్ళో చెడ్డవాటిని మంచి వాటిని అవి చూచుచుండరు. మనం ఏమి చేస్తున్నామో కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి స్థలము మీద ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని మరి ఇక్కడ దేవుడు అంటాడు, ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నదంట. మన మీద ఆయన దృష్టి అంతా మన మీద ఆయన ఉంచుతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన వారి సంకటములన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఇక్కడ మంచి క్రియలు చేసిన, చెడ్డ క్రియలు చేసిన కూడా దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయము, యోబు గ్రంథము 34వ అధ్యాయం చూడండి, 34 చూస్తున్నాం మనం. చదువు 34 చదువుకున్నాం. ఆయన దృష్టి నరుల మార్గం మీద నొంచబడి ఉన్నది. ఆయన వారి సంకటములన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దుష్టక్రియలు చేయవారు దాగు కొరటగా చీకటైనను
మరణదాయకమైనను లేదు. దేవునికి స్తోత్రం. ఇదేంటంటే ఆయన దృష్టి నరుల మార్గం మీద వచ్చపట్టదన్న. ఏంటి? యేసు ప్రభు గారు పను దృష్టి నరుల మార్గం అంటే మనము, మన నరులు మనం ఏ మార్గాన్ని నడుస్తున్నామో ఆయన చూస్తూ ఉన్నాడంట. చాలా జాగ్రత్త. నువ్వు ఏ మార్గాన్ని వెళుతున్నావో ఆయన కనిపెడుతూ ఉన్నాడు. దేవుడు అన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన కనిపెడుతూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియాదేవి పెట్టారా, అందుకురా దేవుడి ఇద్దరు మన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన క్రీస్తు కొరకు మనం జీవించినట్లయితే ఇక మనం వెనుకకు చూడకూడదు. మనం వెనుకకు చూసినట్లయితే మన లోతు ఏ రకంగా ఉప్పు స్తంభంగా లోతు బారైపోతుంది. మన జీవితం కూడా అటువంటి ఒక పరిస్థితికి ఏర్పడిపోతుంది. మన జీవితము మన క్రీస్తు మార్గంలో నేను వెళుతున్న మార్గము తిరిగి రాని మార్గాన్ని నేను వెళుతున్నానని యోబు గారు ఏమైతే చెప్పాడో ఈ దినాన మనం మంచి మార్గంలో మనం వెళ్ళిపోతే కనుక, ఆ మంచి మార్గంలో మనం నడుస్తున్నాం కనుక ఆ మంచి మార్గాలలోంచి మళ్ళీ మనం ఎవరు కూడా వెనకాల చూడకూడదు. ఆ వెనకాల చూస్తుంటే ఏమైపోతుంది? లోతు బాధ ఏమైపోతుందండి? ఉప్పు స్తంభం అయిపోయిందండి. మన పరిస్థితి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. మన దేవుడిలో ముందుకెళ్ళిపోతే మనం పరుగులెట్టుకుంటూ మన దేవుడి కొరకు వెళ్ళాలి. దేవుడి కొరకు ముందుకెళ్ళిపోయి మళ్ళీ మనం ఎప్పుడైతే వెనక వచ్చామంటే మనం జీవితానికి ఉప్పు స్తంభంగా మారిపోతాయి. అదేం వెళ్ళారా, అందుకని మన దావీదు గారు యోబు గారికి చక్కటి మాట మనం చెప్పాడు. ఏం చెప్పాడు? మనం తిరిగి రాని మార్గాన్ని మనం వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడికి మనం ఇంకా రాము. అందుకని కొద్ది సంవత్సరాలు ఉన్నాడంటే ఆయన కొద్ది సంవత్సరాలు కలిపి భూమి మీద ఈ లోకంలో కొద్ది సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను మార్గాన్ని విడిచిపెట్టేశాను. అదేం పెట్టారు, మన జీవితంలో కూడా కొద్ది సంవత్సరాలు మనం గడుపుతాం కాబట్టి ఆ కొద్ది సంవత్సరాలు మనం యేసుక్రీస్తు మార్గంలో మనం నడుపుకుందాం. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు కీర్తన గ్రంథము 33వ అధ్యాయము. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం చూడండి 11వ వచనం మనం చదువుకుందాం. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరూ దృష్టించుచున్నాడు. తాను నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరూ వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరూ హృదయాలను ఏకరీతిగా నిర్మించున్నాడు. వాడు వారి క్రియలని విచారించేవాడు వారిని చూడాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన ఎక్కడ చూస్తూ ఉన్నాడు? ఆయన నివాస స్థలంలో నుండి చూస్తున్నాడట. మనం యేసు ప్రభు గారి నివాసం ఉందండి, ఉందా? ఉండడానికి ఆయన పుట్టడానికి నివాసం లేదు, కానీ ఆయన ఉండడానికి నివాసం ఉందా? ఉందని చెప్పండి. ఉందా? మరి ఆయన పరలోకంలో ఉన్నాడా? మరి గదే నివాసం అనుకోవాలి మనం. ఆయన ఎక్కడికి చూస్తున్నాడు? మరి ఆయన నివాసం అన్నాడు కాబట్టి ఆయన ఎక్కడి నుంచి మనం చూస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి కనిపెడుతూ ఉన్నాడు. అదే పెట్టారు. అందుకు ఇక్కడ ఏమన్నాడు? యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు. ఆయన ఆకాశంలో ఆయన పరలోక రాజ్యంలో కనిపెడుతూ ఉన్నాడు. ఆయన అదే నివాసం. ఆయనకి నివాసం లేకపోవట్లేండి. ఆయన పుట్టినప్పుడు అయితే ఆయనకి నివాసం లేదు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? యెహోవా ఆకాశంలో నుండి ఏం చేస్తున్నాడు? ఆయన కనిపెడుతున్నాడంట. ఆయన కనిపెడుతున్నాడు. ఆయన నరులందరూ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి, దేవుడు ఉన్న నివాస స్థలంలో మనలందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన కనిపెడుతున్నాడు. అందుకని ఆయన నివాసం ఉంది. ఆయన పరలోక రాజ్యంలో నివాసం చూడండి, వాక్యంలో మనకు తెలుస్తూ ఉంది. అందుకని ఆయన వారందరిలో హృదయములను ఏ రీతిగా ఆయన మన హృదయాన్ని ఏ రీతిగా కనిపెడుతూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచించుకుందాం. ప్రియారా, క్రీస్తు కొరకు మనం జీవించినట్లయితే ఇంకా వెనుకకు చూడదు మనం. ఎందుకంటే మన బ్రతుకు మళ్ళీ, ఎందుకంటే మన బ్రతుకు వెళ్ళిపోయిన బ్రతుకు మళ్ళీ మన చేతులు మళ్ళీ వ్యర్థమైన స్థితిలోకి మనం రావద్దు. ఆయన నామంలో రక్షించబడి ఆయన సేవలో జీవిస్తున్న వ్యక్తి అయితే మన వ్యక్తిగా ఉండాలి. మనం పరిపూర్ణంగా పరిశుద్ధంగా ప్రార్థన పరుడుగా ఆత్మలను పట్టే ఛాయలుగా మనం జీవించినట్లయితే ఆయన మార్గంలో మనం కూడా ఊపుగా వెళ్ళిపోయిన మార్గంలో మనం వెళ్ళిపోవడానికి మనము మరి సిద్ధంగా ఉన్నాం. అది ఏంటంటే అందుకని మనందరం కూడా ఏ మార్గాన్ని వెళ్ళాలని, మనం ఏ మార్గం చూపించాడు? మనకి తిరిగి రాని మార్గం, తిరిగి రాని మార్గము మనకు చూపించింది. మనం కూడా తిరిగి రాని మార్గాన్ని వెళ్ళిపోతాం. కాబట్టి మనం వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితులు ఎలా ఉండాలో ఒకసారి ఇక్కడే మనం పరిశీలించుకోవాలి. ఇక మనం తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎంత చేసినా, ఎంత బ్రతుకున్నా, ఎంత
సమయంలో ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ మరి లేచినట్లయితే మనకు ఆరాధన కార్యక్రమంలో మనలోని ఆ పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ చదవండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువుని పొందింది. ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి చెప్పారు. మరి దినాన్ని యేసు ప్రభు గారు మనకి దినాన్ని ఏం చెప్తున్నాడంటే, నేను మీకు అప్పగించాను కాబట్టి దానిని ప్రభు పొందుకుంటున్నాం కాబట్టి ప్రభు యేసు తాను అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెలు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మనం దానిని విరిచి ఇది మీ కొరకైన ఆయన శరీరము కాబట్టి అది మనం దేవుని కొరకు ఆత్మతో సత్యంతో దేవుని మనం ఆరాధించి ఈ యొక్క శరీరాన్ని మనం తీసుకున్నాం. మరి సమయంలో ఈ యొక్క శరీరం కోసం దైవరాజు కోసం ప్రార్థన చేస్తాం. ఎవరైతే ఈరోజు బలారాలు పాల్పంచుకుంటున్నారు వారందరినీ వారు పాపాలు క్షమించి నడుస్తున్నారు. ఆ పాపాలను గమనించి చర్చలో చేసి గమనిస్తున్నారు. తండ్రి మీరు తండ్రి రక్తాన్ని కలిసి మా తండ్రి మామూలు ఇస్తుంది. ఈ శరీరాన్ని రక్తాన్ని తండ్రి మాకు అర్పించిన భాగ్యాన్ని బట్టి తీసుకుంటారు. ఇటు తండ్రి ఎవరైతే తీసుకుంటున్నారో వారందరూ క్షమించినాను, క్షమాపణ చేసినాను. మాకు మా అందరికీ ప్రతి ఒక్కరికి దయచేసిన ఇచ్చిన ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. రెండు పెద్దలు ఆశీర్వదించు యేసయ్యా, నీ
వీరు యేసయ్యా వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి హింసకుడు దోషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను వేయయ్యా వీరు యేసయ్యా వీరు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా. చూడండి దాని కింద చూద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలో త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురితులు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలు తినను లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపవాదమును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను. అలా చేసి ఈ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరమని విమోచన తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనే విన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. చాలా భయంకరంగా మాట నిద్రించారు. చాలా మంది ఏంటంట మరి చనిపోతున్నారు. కాబట్టి మనం ఆయన శరీరం ఆయన రక్తము మనం ఈ దినాన్ని మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మరి ప్రభువుని ప్రభువా ఇప్పుడే తండ్రి నేను నీ రక్తం నీ శరీరంలో నేను పాల్పొంది పంచుకుంటున్నాను తండ్రి. ఇప్పుడే నా హృదయంలో ఏదన్నా ప్రభువా ఏమైనా చెడ్డగా ఇప్పుడే తీసి వేయని మన ప్రభువుని ఒక మాట అని మనం ఈ రెండింటిలో పాల్పొంది చేసుకుంటే దేవుని రాజ్యానికి మనము వారసులు అవుతున్నాం. లేదా దేవుని రాజ్యానికి మనము వారసులు కదా. అయ్యో నేను అది చేస్తున్నాను కదా, నేను తప్పు చేస్తాను కానీ చాలా మంది వెనకాడుతూ ఉంటారు. అందరూ కూడా ఇందులో పాల్పొందలు పంచుకోవాలి. ఇందులో పాల్పొందలు పంచుకోకుండా నిజంగా మనం మరణించట్లేదు, మనం ఎక్కడికి వెళ్ళిపోతామో చాలా ఆలోచించుకోవాలి. అందుకని ప్రతి ఒక్కరు ఆ హృదయాన్ని ఒక్కసారి ప్రభువుకి మనం సమర్పించు. ఆయన మన పాపాలు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ మాట్లాడి ఇందులో పాల్పొందలు పంచుకోవడం అంటే నేను మరి మనం చేసుకుంటూ ఉన్నాను. మరి సమయంలో ఆ యొక్క రక్తము కోసం సహోదరి మరి సోప్యలు కుమారి గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి పరిశుద్ధ దేవానికి వందనాలు ప్రభా. గొప్ప దేవుని తండ్రి సర్వాధికారి ఈ స్తోత్రం ప్రభా. శివాల నుంచి వారు సదయానికి కాచుకోవాల్సిన దేవానికి వందనాలు ప్రభా. గడిచిన నెలంతా సదయానికి కాచుకోవడం ప్రభా. ఇదిగో దేవా ఇది నెల ప్రభా కొందరు ప్రవేశపెట్ట దేవానికి స్తోత్రం తండ్రి. కూర్చొని పథకమని జ్ఞాపకం చేసుకుని దీవించాల్సిన దేవానికి స్తోత్రం తండ్రి. ఏమిటి అవసరంతో వచ్చారో పదిహేడు అవసరం సహాయం చేయండి, మీరు చేయండి ప్రభా. మరి ప్రభా మరి ఇదిగో దేవా మరి విధంగా లేకుండా ప్రభావ మేము తగ్గించుకుని మాకు దయచేసి ఆశించండి ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. మీరు ఏ స్వార్థం లేదు ప్రభా, నీకు వందనాలు ప్రభా. దేవా పది బిడ్డతో మాట్లాడి దేవాన్ని స్తోత్రం తండ్రి. ఇంతవరకు మాతో మాట్లాడి వందనాలు చెల్లించుకుంటూ దేవాన్ని స్తోత్రం తండ్రి. ఇదిగో దేవా మరి శరీరంలో పాల్గొనడానికి కూర్చోవు దేవా. అలాగే పాల్గొనడానికి గురించి దీవించాల్సిందని గురించి కూడా చేయబోదని జ్ఞాపకం చేసుకుని దీవించాల్సిందని ఈశ్వరుడు ఇచ్చున్నాను తండ్రి. నీ రక్తమే నా శృతి గారించును. నీ రక్తమే నా భారము. నీ రక్తమే నీ
ఆయన శరీరమైన రక్తము తీసుకున్న దయచేసి ఎవరి నుండి మీరు చేయి పై చేస్తండి. ప్రార్థన చేద్దాం. ప్రభు పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ యొక్క జూలై నెల మొదటి ఆదివారం మీరు కార్యక్రమం నీతిగా ప్రవేశపెట్టారు ప్రభు. మరి యొక్క పనుల ఆరాధన పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క విశ్వాసిని నాయన మీరు దీవించండి, ఆశీర్వాదించండి. నాయన నీ రక్తం, నీ శరీరం చిన్నవాడే నీ యొక్క పరలోక రాజ్యం చేరతానని వాక్యములు నాయన తెలియపరుస్తున్నది. సయ్య ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వాదించండి. మరి నాయన ఈ యొక్క భయంకరమైన మరి నాయన వర్షకాల దినాలైన బిడ్డలందరినీ నాయన ఈ యొక్క మందిరానికి నడిపించారు. మీ స్తుతులు, స్తోత్రాలు. అలాగే నాయన మరి బిడ్డలు చాలా మంది మరి నాయన రాకపోయారు, వాళ్ళు కూడా క్షమించండి నాయన. అలాగే ఈ యొక్క కార్యక్రమం అంతటిని మరి చక్కగా క్రమంగా మరిగా జరుగుతున్న మీ స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిచయం నడుతున్న పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, దశభాగము నీయ వెలుదీదువా, వెలుదీదువా. కరుణించి కాపాడి రక్షింపగా
దినాన్ని మరి ప్రార్థనని విని వీటి కోసం ప్రార్థించాలి. మరి గెద్దడ సాధనలో ఫ్రెండ్స్ డబ్బులు మరి 200 కాయిన్ ఇచ్చారు. ప్రార్థించమని కోరారు. కుటుంబం ప్రార్థించి 4 గారు కూడా ఫ్రెండ్స్ డబ్బులు కాయిన్ తీసుకొని అనేక మంది బిడ్డలు కాయిన్ ఇచ్చి మరి ప్రార్థించమన్నారు. సంఘం మరి బిడ్డలందరి కోసం కూడా ప్రార్థించారు. మరి మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి యొక్క గొప్పల ఆంజనేయ గారి యొక్క కోడలు మరి బిడ్డ ఎంతో కాలం నుండి మన మందిరానికి మరి అక్కడ నాగమంది మన ఆంజనేయ గారి యొక్క కోడలు సోదరికి మరి గొప్పల బేబీ గారు మరి ఎంతో బలహీనత కలిగి మరి ఆపరేషన్ చాలా మరి పెద్ద ఆపరేషన్ కూడా మరి ఆ బిడ్డ జరిగింది. మరి దేవుడి దినాన్ని మా మందిరానికి నడిపించి ఫీట్ కూడా తీసుకొచ్చారు. మరి ఆ బిడ్డ సాక్షి చెప్తున్నారు మరి నేను చెప్పలేదు. మరి మనమే మరి మందిరం అంతా మరి మనం ప్రార్థన చేసాం. మరి దేవుడికి పెట్టి మరి చక్కటి ఆరోగ్య బలాన్ని దినాన్ని మందిరానికి నడిపించేది. ఇంకా ఆ కుమారుడు కూడా రేపు దినాన్ని కుమారుడు నర్సభలో హాస్టల్లో వేసారంటండి. ఆ యొక్క కుమారుడు కూడా రేపు దినాన్ని మరి హాస్టల్కి వెళ్తాడు. మరి బిడ్డ కోసం కూడా ప్రార్థించమని కోరారు. ఆ బిడ్డ కోసం ఆ యొక్క ఆరోగ్యం కోసం మరి ప్రార్థించవలసిన మరి మనం చేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే మరి ఆ మార్లపూడి ధనలక్ష్మి గారు చేతుల డబ్బులు అలాగే పనికి వచ్చిన డబ్బులు దేవుడికి కాయిన్ సమర్పించుకున్నారండి. మరి చేయి కోసం 7 ప్రార్థనలు కోరుకున్నారండి. మరి ప్రార్థన అనంతరం కూడా ఆ 7 ప్రార్థనలు మరి చేయాలని బిడ్డ ఆశిస్తున్నాం కాబట్టి 7 మరి ఉంది. మరి ప్రార్థన చేయవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను. అదే మరి పద్మ గారి యొక్క రేపు దినాన్ని మరి బుధవారం కుమారుడు కూడా హైదరాబాద్ మరి చదువుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. మరి బిడ్డ కూడా ఆ 7 ప్రార్థనలు మరి కోరుకున్నారు. రేపు దినాన్ని 10 గంటలకే మరి గృహం దగ్గరికి వెళ్ళి మరి 7 మరి అక్కడ ప్రార్థన చేయాలని మరి అందరికీ నేను మరి మనం చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మరి ఇంతకాలం మరి బిడ్డలు మరి పెట్టడం లేదు. కానీ మరి దినాన్ని వాళ్ళ యొక్క భవిష్యత్తు మరి చదువుల కోసము మరి హైదరాబాద్ హాస్టల్లో మరి వేయడం జరిగింది. ఆ 2 సంవత్సరాలు మరి హైదరాబాద్లో మరి ఉండాలని చదువుకోవాలి. కాబట్టి మరి అక్కడికి ఎటువంటి కన్ను ఏమి లేకుండా మన ప్రార్థన పూర్వకంగా మన బిడ్డను ప్రార్థన చేసి మనం పంపుదామండి. మరి ఆ రేపు దినం మర్చిపోకుండా మరి 7 ప్రార్థనలు మరి అక్కడ చేయాలని మరి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి దినాన్ని గెద్దల కామేశ్వర గారి యొక్క ఫ్యామిలీ మరి యొక్క మందిరానికి మరి దేవుడు చని బిడ్డను తీసుకొని మరి అలాగే స్వీట్లు కూడా తీసుకుని వచ్చారు. అలాగే మరి చాలా 6 నెలల చైతన్య కుమారుడికి మరి దేవుడు చక్కటి ఆరోగ్యవంతంగా మన కుటుంబాన్ని చక్కగా దేవుడు బిడ్డల్ని ఏర్పరచుకొని మరి దినాన్ని మందిరానికి అలాగే కుటుంబం తరఫున అలాగే కుమారుడిని తీసుకుని సాధ్య గారు మన మధ్యకి వచ్చారు. మరి ఒక కుటుంబం కోసం మన తండ్రి బిడ్డ కోసం కూడా మరి మనం ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డ ముందుకు వస్తే అయిపోయిన తర్వాత మరి కుమారుడు కోసం మనం ప్రార్థన చేద్దామండి. అలాగే చింతపల్లి రాజేష్ గారు మరి తల్లి గారు సాక్షి చెప్పారు. మరి బిడ్డకి నడుము ఇద్దరు బాధపడుతూ ఉన్నారని మరి ఆ యొక్క బిడ్డ కోసం కాలంలో మరి బిడ్డకి బాధ్యత కలగకుండా మరి అందరూ ప్రార్థన చేస్తున్నాం. మరి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే సోమగారి మాణిక్యాలు గారు మరి చాలా రోజులుగా మా మందిరానికి రాకపోతే చాలా మంది తెరవలేము. మరి ఆవిడ కూడా కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ 3 నెలలు మరి బిడ్డ ఇంటి దగ్గర కూడా జరిగింది. ఈ దినాన్ని దేవుడు మన మందిరానికి క్షేమంగా బిడ్డ నడిపించారు. ఆ యొక్క కోసం కూడా మరి చక్కటి మరి ఇంకా ఆ కంటి ఇసుకునేటువంటి మరి తేడా లేకుండా మరి చక్కగా ఆ యొక్క భాగం బిడ్డ చేయాలని అలాగే కుమారులు గారు కుటుంబం అంతా మరి దూరదేశంలో ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబ కుమారుల కోసం వాళ్ళ కోసం మానవాళ్ళ కోసం ప్రార్థించమని కోరారు. ఆ యొక్క కుటుంబం కోసం కూడా ప్రార్థిస్తున్నారు. మరి నేను మీ అందరినీ మనం చేసుకుంటూ ఉన్నాను. ఏంటంటే అదేవిధంగా నాకు దైవరాజు గారు మరి గుజరాత్ నుంచి క్షేమంగా అగృహానికి నడిపించారు. అలాగే మరి దైవరాజు గారు భార్య అలాగే రాని మరి దేవుడి కాడికి ఇచ్చి ప్రార్థించమన్నారు. నాకు మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి మరి దేవుడు మరి ప్రార్థించమని దేవుడు ప్రార్థించమని మరి కాడికి ఇచ్చారండి. కుటుంబం కోసం కూడా మనం ప్రార్థించారు. అదేవిధంగా మరి చిన్న ఆ యొక్క మరి శ్రావణి భర్త గారు
అయితే మరి స్వాతి యొక్క పుట్టినరోజు అంటే మరి స్పందన చెప్పింది ఆ బిడ్డ 2 సంవత్సరాలు తెలియదు కానీ మరి దేవుడు అనేక పుట్టినరోజు జరుపుకోవడంలాగా మరి మనం ప్రార్థన చేద్దాం. అలాగే చిందులకు రాజబాబు మరి మొన్న దినాన్ని ఎంతో ప్రాణం అప్పైతే చనిపోవలసిన బిడ్డను దేవుడు మరి రేసి కాపాడాడు. మొన్న ఆ యొక్క వీడి పొలంలో ఆ కరెంటు పని చేస్తుంటే ఆ యొక్క మోటార్ కరెంట్ వచ్చేసి మొత్తం పట్టుకుని ఆయన చేకూర్చి పెట్టలేదంటే మరి చచ్చిపోయాడు అనుకునే పరిస్థితుల్లో ఎవరో తొందరగా ఆ యొక్క ఆ సీటు మేఘాపం జరిగిందంట. ఎంతో దేవుడు బిడ్డని చూసారండి ఇంకా చక్కగా ఆ భార్య కూడా మరి నమ్మకం వచ్చినప్పుడు కావలేదు. ఇటువంటి శోధన అంటే మరి భయంకరమైన శోధన ఇచ్చి దేవుడు మరి ఆ భార్య కూడా చిన్న సాక్షి చెప్పలేదు. భర్తగారి కోసం అనుకున్నాను మరి చెప్పలేదు, అసలు కూర్చొని ఉండిపోయింది. నేను చెప్తున్నాను అన్నమాట. మరి దేవుడు ఆ బిడ్డలు మరి అర్థంలో మరి కాచి కాపాడడం నిజంగా ఒక కరం కాపాడలేదు. అసలు పట్టుకుంటే విడిచిపెట్టదు. అటువంటి దేవుడు కుటుంబాన్ని మరి బిడ్డని ఇంకెంతో మరి దేవుని పని చేయాలని మా బిడ్డని చేయమని నేను అనుకుంటున్నాను. ఇంకా బిడ్డ కోసం ఎక్కువగా కుటుంబం కోసం మరి ప్రార్థించవలసిందిగా నేను మీ అందరికీ నేను మరి మనం చేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి ఇవన్నిటి కోసం చెప్పిన అన్నింటి కోసం కూడా మరి ముఖ్యంగా మీరందరూ మరి ప్రార్థించవలసిందిగా మరి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. మరి ఏంటంటే నేను ఆ సోపిల్ సీన్ గారిని అలాగే మరి రాజబాబు గారు వాళ్ళని నేను అడిగాను. ఏమడిగానంటే మరి వచ్చే వారం మరి భోజనాలు ఆగిపోయాయి కాబట్టి మరి ఏం చేస్తారని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో చెప్తుంటే వీడికి పని ఏం లేదు, వర్షాలు వచ్చేసి మేము అది ఏమన్నా అని ముందుగానే పెట్టాలన్నది నేను ఆలోచిస్తే వాళ్ళ పెద్దలు చక్కని మాట చెప్పారు. నాకు చెత్తకుండా స్వాతంలో ఏదో భోజనం పెడతామంటే భోజనాలు మాకు మా గ్రూప్ అనౌన్స్మెంట్ చేయండి. దేవునికి స్వాతంత్రం ఏం చెప్పారండి? చెత్తకుండా స్వాతంత్ర భోజనాలు చక్కగా జరుపుకుందా భోజనం మాత్రం ఆపుతున్నారు. దేవునికి స్వాతంత్రం వచ్చేవారు మా భోజన కార్యక్రమం చిన్న వాళ్ళు గ్రూప్ పెద్దల వారు గ్రూపు అలాగే మరి తిరుగులు పెద్ద నుంచి తాడి దొరగా వీళ్ళందరూ ఆ గ్రూప్ అంతా కూడా అలాగే సోపి అందరూ కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్క గృహాలు అందరూ కూడా మరి అక్కడ భోజనాలు సిద్ధపరచడానికి మరి సిద్ధంగా ఉండాలి. మరి నేను మరి మనం చేసుకుంటూ ఉన్నాను. మరి ఎవరిని మర్చిపెట్టిన క్షమించండి. అందరి కోసం అందరి కోసం కూడా ఈ యొక్క ఆ భాగం నుండి ఇరుకు నుండి ఎప్పటి నుండి మరి దేవుడు మనలందరినీ కాచి కాపాడాడు. కాబట్టి మనగా దేవుడు ఎక్కువ మనం గడపాలు సూచించుకోవాలని మనం చేసుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తామని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్ ఆమేన్. అందరూ లేచినట్టయితే మరి ప్రసాద్ గారు అలాగే మరి గుడిసే శ్రీని గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. ఆశీర్వాదం తోటి ఆయన చెప్పాలి అన్ని చెప్తారు. అప్పుడే స్తోత్రం 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 స్తోత్రం.